హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. అనారోగ్యం వల్ల వ్యక్తిగత పనుల కోసమో సెలవు పెట్టడం సర్వసాధారణం. క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం లేని అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని సెలవు చీటి పంపే ఉద్యోగులు కోకొల్లలు. అయితే ఓ ఉద్యోగి మాత్రం ప్రియురాలితో తనకు బ్రేకప్ అయిందని, ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు సెలవు కావాలని కంపెనీ సీఈఓకి మెయిల్ చేశాడు. ఈ ఈమెయిల్ అందుకున్న సీఈఓ తొలుత షాక్ తిన్నాడు. తరువాత ఆశ్చర్యపోతూ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన వృత్తి జీవితంలో అందుకున్న అత్యంత నిజాయితీ గల సెలవు దరఖాస్తు ఇదే అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ కాస్త వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే, నాట్ డేటింగ్ అనే సంస్థ సీఈఓ జస్వీర్ సింగ్ ఇటీవల తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి నుంచి ఓ ఆశ్చర్యకరమైన సెలవు దరఖాస్తును అందుకున్నారు. తన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు బ్రేకప్ అయ్యిందని, ఆ బాధలో పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని మెయిల్ చేశాడు. తనకు కొన్ని రోజులు సెలవు కావాలని కోరాడు. దీనిపై జస్వీర్ సింగ్ స్పందిస్తూ, జెన్జీ తరం ఉద్యోగులు తమ మనసులో ఏమీ దాచుకోరని మెచ్చుకున్నారు. తమ భావోద్వేగాలు, మానసిక సమస్యలు వంటి అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారని చెప్పారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇంతకీ ఆ ఉద్యోగికి సెలవు ఇచ్చారా లేదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా జస్వీర్ సింగ్ స్పందించాడు. మెయిల్ చదివిన మరుక్షణమే లీవ్ మంజూరు చేశానని బదులిచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.